హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ కన్యా సురేష్. ఈరోజు మనం లక్సెంబర్గ్‌లో కొన్ని మ్యాన్ పవర్ ఏజెన్సీ కంపెనీస్ ఉన్నాయి. సో, వాళ్ళు గుడ్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఇండియన్స్‌ని కూడా రిక్రూట్ చేస్తారు యూరోపియన్స్‌తో పాటు. సో, వాళ్ళెవరు? ఏంటి? వాళ్ళకి ఏం కావాలి? ఎటువంటి వాళ్ళని వాళ్ళు రిక్రూట్ చేస్తారు? అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, గుడ్ థింగ్ ఏంటంటే మంచి శాలరీ ఇస్తారు. తర్వాత మీకు డైరెక్ట్‌గా ఇండియా నుంచి కూడా హైర్ చేస్తారనమాట. సో, ఈ వీడియోలో మనం అది తెలుసుకుందాము. మినిమం శాలరీ మామూలు జనరల్ వర్కర్‌కి అయితే 3,00,000 నుంచి 6,00,000 వరకు ఉంటుంది. ఇంకా సెమీ స్కిల్డ్ వాళ్ళకి 3,50,000 నుంచి 6,00,000 వరకు చేంజ్ ఉంటుంది. ఇంకా ఐటీ, ఫైనాన్స్ వాళ్ళకి 7,000 నుంచి దగ్గర దగ్గర 9,000 వరకు ఉంటుంది. అంటే మీకు 9,00,000 అంటే నేను చెప్పేదాన్ని యూరోస్. అవి మీరు కన్వర్ట్ చేసుకుంటే ఆ రేంజ్ వరకు వస్తుందన్నమాట. సో, లక్సెంబర్గ్ అనేది చాలా ధనిక దేశం. చిన్న దేశమైనా ధనిక దేశం. సో, వాళ్ళు సాధారణంగా ధనికులు ఏం చేస్తారు? వాళ్ళు ఓన్‌గా పని చేయరు కదా! సో, వాళ్ళు రకరకాలుగా కావాల్సిన టెక్నికల్ స్టాఫ్‌ని లేదా వర్కర్స్‌ని ప్రపంచవ్యాప్తంగా రిక్రూట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అదే జరుగుతుంది. దానిలో మంచి పరిణామం ఏంటంటే భారతీయులను కూడా వాళ్ళు రిక్రూట్ చేస్తున్నారు. సో, ఈ వీడియోస్‌లో మీరు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము వీడియో చేస్తుంది మిమ్మల్ని చేసుకోమని. మీకు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఇస్తున్నాను. అది నా యూట్యూబర్‌గా నా బాధ్యత. మిమ్మల్ని చేసుకోమని మీకు నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ లింక్స్ కానివ్వండి, ఈమెయిల్స్ కానివ్వండి, ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. నేను చేయటానికి కాదు. చాలామంది కామెంట్లు పెడుతుంటారు. మీరు అది చేస్తున్నారు, మీరు ఇది చేయండి, డబ్బులు తీసుకోండి, చేయండి. లేదంటే ఆయన అదన్నారు, ఇదన్నారని. అక్కడ లేదు, ఇక్కడ లేదని. ఇదంతా నా సొంత తెలివితేటలు కాదండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే నేను ఆన్లైన్లో లేదా టెక్నికల్గా గ్యాదర్ చేసి ఇస్తున్న ఇన్ఫర్మేషను. సో, మీరు తప్పుగా అనుకోవద్దు దయచేసి. నా మీద వేలు పెట్టి చూపించే వాళ్ళకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే వీలైతే ప్రజలు లేదా మన బ్రదర్స్, సిస్టర్సు వాళ్ళకి ఏదన్నా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ చూడండి. సో, వాళ్ళు అబ్రాడ్‌లో ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు వాళ్ళు ఏదన్నా ఏజెంట్స్ దారి లేకుండా జాబ్‌లోకి వెళ్ళే ఇన్విటేషన్ చూడండి. లేకపోతే సరైన ఏజెంట్స్ దారన్నా చూపించండి గానీ జస్ట్ ఏదో కామెంట్ పెట్టేసి ఎదుటోడి మీద రాయేయటం వల్ల ఏం యూజ్ ఉండదు సార్. దయచేసి ఉన్న ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని సెర్చ్ చేయండి చాట్‌జీపీటీలో లేదా ఇంకా ఏఐ టూల్స్‌లో ఎక్కడన్నా చెక్ చేసి ఇది నిజమా కాదో తెలుసుకోండి. ఎంబసీని చెక్ చేయండి. సో, ఆ రకంగా మనం ముందుకెళ్ళండి. సో, మనమేమి ఈ ఇచ్చిన ఇన్ఫర్మేషన్స్ కానీ నేను చేసే ఏ వీడియోకి కానీ మిమ్మల్ని చేసుకోండి, మీరు ఈ విధంగా చేసుకోండి అని చెప్తానే గానీ నేను చేస్తానని చెప్పను. దయచేసి ఈ ఒక్క అంశం విమర్శించేవాళ్ళు కానీ, చూస్తున్న ప్రేక్షకులు కానీ గమనించాల్సిందిగా నా రిక్వెస్ట్ అనమాట. సరే, మనం వీడియోలో ముందుకెళ్దాం. నా ఛానల్ పేరు రేపటి కోసం ఫ్యూచర్ పర్పస్ అనే ఛానల్. నేను ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంప్లాయ్మెంట్ అవకాశాలను తీసుకొచ్చి మీ ముందు ఉంచుతాను. ఈ నా వీడియోస్ కానీ ఎవరికన్నా మీ ఫ్యామిలీలో లేదా మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగకరంగా ఉన్నాయంటే దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, యూట్యూబ్ కూడా మీరు పెట్టే కామెంట్స్ని బట్టి, లైక్స్ని బట్టి ఆ యూట్యూబ్ అల్గారిథం అనేది ఈ వీడియోని తరతరాలుగా స్టెప్ బై స్టెప్గా అందించడానికి, పైకి తీసుకెళ్ళటానికి, గ్రోత్ చేయడానికి ఉపయోగపడుతుంది. దయచేసి మీరు సహకరిస్తే ఈ వీడియో చాలామంది ప్రజలకు చేరి ఉపయోగకరంగా ఉంటుంది. సో, అది నా రిక్వెస్ట్. వీడియోలో మనం ముందుకెళ్దాం. సో, నేను చెప్పినట్టు మీకు 10 మ్యాన్ పవర్ కంపెనీస్ గురించి చెప్తాను. వీళ్ళు లక్సెంబర్గ్‌లో ఉంటారు. వీళ్ళకి మనం వాళ్ళ వెబ్సైట్ ద్వారా లేదా వాళ్ళ లింక్స్ ద్వారా మీరు వాళ్ళని రీచ్ అవ్వగలిగితే మీ సీవీ కవర్ లెటర్‌తో అగైన్ మీ సీవీ కవర్ లెటర్ యూరోపాస్ కవర్ లెటర్ అయి ఉండాలి. సో, వాటి ద్వారా మీరు రీచ్ అయితే మీకు అక్కడ నుంచి కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ఎంప్లాయర్ ద్వారా ఇంటర్వ్యూ అది జరిగి ఆఫర్ లెటర్ ఇవ్వగలిగితే ఆ తర్వాత మీరు వీసా సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకటి రాండ్‌స్టాండ్ లక్సెంబర్గ్ అనేది అతిపెద్ద రిక్రూట్మెంట్ ఏజెన్సీ. వీరు వేర్ హౌస్ స్టాఫ్‌ని, ఆఫీస్ స్టాఫ్‌ని, ఫైనాన్స్ జాబ్స్‌ని, ఇంజినీరింగ్ జాబ్స్‌ని ఇలాగా చాలా మంచి కంపెనీ అనమాట. రిక్రూట్ చేస్తూ ఉంటారు. సో, వీరి వెబ్సైట్ వచ్చేసి www.randstand.lu అనమాట. సో, వీరికి మీరు అందరికి కూడా యూరోపాస్ కవర్ లెటర్‌తోనే మీరు పెట్టాలి. మిగతా డాక్యుమెంట్స్ అవసరం లేదండి. మిగతా మీ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ కానివ్వండి, మీ పాస్‌పోర్ట్ కాపీస్ కానివ్వండి, ఇంకేం అవసరం లేదు. ప్రజెంట్‌గా మీరు యూరోపాస్ కవర్ లెటర్ పంపిస్తే సరిపోతుందనమాట. అలాగే
నెంబర్ 2 ఏంటంటే ఏడీఈసిసిఓ లక్సెంబర్గ్ అనేది ఇంకొక రిక్రూట్మెంట్ ఏజెన్సీ. వీరు కూడా అక్కడ చాలా ఫేమస్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ. వీళ్ళు లాజిస్టిక్స్లో కన్స్ట్రక్షన్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఐటీ వాళ్ళని రిక్రూట్ చేస్తుంటారు. www.adecco.lu అనేది వీరి వెబ్సైట్ అడ్రస్. నేను డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ కూడా చూసుకోవచ్చు. తర్వాత 3 వచ్చేసి మ్యాన్ పవర్ లక్సెంబర్గ్ అనేది వీళ్ళు బాగా ఫేమస్ మ్యాన్ పవర్ ఏజెన్సీ. వీళ్ళు టెక్నికల్ స్టాఫ్ని, ఇండస్ట్రియల్ స్టాఫ్ని, ఆఫీస్ జాబ్స్ని రిక్రూట్ చేస్తూ ఉంటారు. వీరి వెబ్సైట్ ఐడి వచ్చేసి www.manpower.lu అనమాట. 4వది వచ్చేసి ఏఎక్స్ఐఎస్ గ్రూప్ లక్సెంబర్గ్ అనమాట. వీళ్ళు బాగా ఫోకస్ చేసేది ఫైనాన్స్, బ్యాంకింగ్, లీగల్, కన్స్ట్రక్షన్ వర్క్స్ని వీళ్ళు బాగా రిక్రూట్ చేస్తూ ఉంటారు. www.axis.eu అనేది వీరి వెబ్సైట్ అనమాట. నెక్స్ట్ నెంబర్ 5 వచ్చేసి హయా లక్సెంబర్గ్ అనమాట. వీళ్ళు వచ్చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ ఏజెన్సీ అనమాట. ఐటీని, ఇంజనీర్స్ని, ఫైనాన్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్టాఫ్ని వీళ్ళు రిక్రూట్ చేస్తుంటారు. వీరి వెబ్సైట్ వచ్చేసి www.hayys.lu అనమాట. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 6 అనమాట, MICHAELPAGE.lu. సో ఇది వీరి వెబ్సైటు. వీరు కూడా ఫైనాన్స్, మేనేజ్మెంటు, టెక్నాలజీ స్టాఫ్ని, హెచ్ఆర్ని రిక్రూట్ చేస్తుంటారు. నెంబర్ 7 వచ్చేసి డూ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ అనమాట. వీళ్ళు వచ్చేసి బ్యాంకింగ్ వాళ్ళని, ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్స్ వాళ్ళని, కార్పొరేట్ జాబ్స్ని రిక్రూట్ చేస్తుంటారు. www.dorecruit.com అనమాట వీరి వెబ్సైటు. నెంబర్ 8 వచ్చేసి పాల్వర్త్ అనే కంపెనీ అనమాట. వీరు ఇంజనీర్స్ని, మెకానికల్, ప్రాజెక్ట్ ఇంజనీర్స్ని, టెక్నికల్ స్టాఫ్ని రిక్రూట్ చేస్తుంటారు. www.palworth.lu అనేది వీరి వెబ్సైట్ అనమాట. నెంబరు 9 వచ్చేసి మీకు సెలెక్ట్ లక్సెంబర్గ్ అనేది వీళ్ళు కన్స్ట్రక్షన్ స్టాఫ్ని, లాజిస్టిక్ స్టాఫ్ని, ఆఫీస్ స్టాఫ్ని రిక్రూట్ చేస్తుంటారు. నెంబర్ 10 వచ్చేసి స్టాఫ్ ఇంటెలిజెన్స్ లక్సెంబర్గ్ అనేది వీళ్ళు వచ్చేసి టెంపరీ స్టాఫ్ని, ఫ్యాక్టరీ స్టాఫ్ని, వేర్హౌస్ స్టాఫ్ని రిక్రూట్ చేస్తుంటారు అనమాట. సో ఇలాగా మనము ఈ వీడియోలో చెప్పుకున్నట్టు ఈ వెబ్సైట్స్కి మీరు యూరోపాస్ CV, యూరోపాస్ కవర్ లెటర్తో మీరు అప్లై చేస్తే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఇండియన్స్ను ఎలా అప్లై చేయాలంటే మీరు యూరోపాస్ CV, యూరోపాస్ కవర్ లెటర్తో మీరు ఈ ఏజెన్సీస్ యొక్క వెబ్సైట్కి వెళ్ళాలి. తర్వాత మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. అక్కడ మీరు అప్లోడ్ CV కవర్ లెటరు మీరు అప్లోడ్ చేయాలి. జాబ్కి అప్లై చేయండి. ఆ తర్వాత మీరు సెలెక్ట్ అయితే వారు ఆఫర్ లెటర్ ఇస్తారు. దాని ద్వారా మీరు ఇమిగ్రేషన్కి వెళ్ళి వీసా పొందే అవకాశం ఉంది. సో ఏ ఏజెంట్కైనా మీరు ఒకవేళ అప్రోచ్ అవుతుంటే వారికి కావాల్సిన ఈ రిజిస్ట్రేషన్ చిన్న చిన్న అమౌంట్స్ మాత్రం మీరు పే చేయండి. పెద్ద అమౌంట్స్ పే చేయొద్దు. అంటిల్ అన్లెస్ మీకు ఆఫర్ లెటర్ వచ్చి అది మీకు వెరిఫై అయ్యేదాకా మీరు పెద్ద అమౌంట్స్ ఏమీ పే చేయొద్దు. ఓకేనా? సో ఇలాంటి ఉపయోగకరమైన వీడియోలు నేను చేస్తుంటాను. మీకు ఎవరికైనా ఈ వీడియోస్ వల్ల ఉపయోగం ఉంది అనుకుంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మరలా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకొక 10 ఏజెన్సీస్ గురించి కూడా పార్ట్ 2 వీడియోలో నేను చేస్తాను. మీ అందరికి మరలా అందుబాటులో ఉంటాను. యుద్ధం అనేది జరుగుతూ ఉందని కొంత గ్యాప్ ఇచ్చాను. సో యుద్ధం